హై ఆల్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు హరే కృష్ణ అకాడమీ. ఈరోజు సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక్కసారి ఇలా ఊహించండి. ఎక్కడో మధ్యప్రాచ్యంలో ఒక 4000 కిలోమీటర్ల దూరంలో ఇద్దరు దేశాధినేతలు కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటే సరిగ్గా 24 గంటల్లో భారతదేశంలోని ఒక సామాన్యుడి జేబులో డబ్బులు తగ్గిపోవటం మొదలవుతుంది. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంకో పక్క చూస్తే మన దేశపు అతిపెద్ద బ్యాంకు అధికారి సడన్గా రాజీనామా చేస్తాడు. వెంటనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ సంఘటనల మధ్య ఉన్న ఆ అదృశ్యమైన దారం ఏమిటి? బేసిక్గా ఈరోజు మనం చేసే ఈ డీప్ డైవ్లో హరికృష్ణ అకాడమీ పబ్లికేషన్స్ అందించిన అత్యంత కీలకమైన సోర్సెస్ ఆధారంగా దీన్ని డీకోడ్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా అన్ని అంశాలను యూపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఒక ఎగ్జామ్ ట్యూటర్ లాగా కూలంకషంగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సాధించాలంటే కేవలం బుక్స్ బట్టి పట్టడం వర్కౌట్ అవ్వదు. మనం ఈ సోర్సెస్ని విశ్లేషిస్తున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంతర్జాతీయ పరిణామాలకు, స్థానిక విధానాలకు మధ్యున్న ఆ చుక్కలను, అదే కనెక్ట్ ది డాట్స్ అంటాం కదా, అది ఎలా చేయాలో తెలుసుకోవాలి. రైట్. ఆ కనెక్ట్ చేయడం గురించి మాట్లాడేటప్పుడే నాకు ముందుగా గుర్తొస్తున్నది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఆ ఫైర్ అండ్ ఫ్యూరీ. ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే ఒక రోజువారీ ఉదాహరణ చెప్పాలంటే ఇద్దరు పొరుగువారు గొడవపడి కోపంతో తమ ఇళ్లల్లో తామే మంటలు పెట్టుకుంటే ఆ పొగ వెళ్లి వీధిలోని వారందరికీ ఊపిరాడకుండా చేసినట్లుగా ఉంది పరిస్థితి. అవును, పర్ఫెక్ట్ ఎనాలజీ ఇది. రీసెంట్గా ఇజ్రాయెల్ ఇరాన్కి చెందిన అతిపెద్ద సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేసింది. దీని ఇంపాక్ట్ మామూలుగా లేదు. నిజంగా ఇది ఇజ్రాయెల్ తీసుకున్న ఒక ఇల్ కన్సీవ్డ్ నిర్ణయం అనొచ్చా? ఇక్కడ నేను కావాలనే ఇంగ్లీష్ పదం వాడుతున్నాను, ఎందుకంటే ఎస్ఎస్సి లేదా ఏపీపీఎస్సి ఆస్పిరెంట్స్కి ఈ వొకాబులరీ బాగా యూజ్ అవుతుంది. సరైన ఆలోచన లేకుండా చేసిన ఈ దాడి గ్లోబల్ ఎకానమీకి చాలా పెద్ద హ్యావెక్, అంటే విధ్వంసాన్ని మిగిల్చింది కదా. ఇక్కడ ఒక గ్రామర్ రూల్ కూడా మనం గుర్తు చేసుకోవాలి. అవును, హ్యావెక్ టు ఈ ప్లేస్ అంటాం కదా మనం. ఎగ్జాక్ట్లీ. హ్యావెక్ ఆన్ ఏ ప్లేస్ అనకూడదు. సరిగ్గా ఇజ్రాయెల్ గ్లోబల్ ఎనర్జీ సప్లైకి ఆ హ్యావెక్ని తీసుకొచ్చింది. అవును, మీరు వాడిన ఇల్ కన్సీవ్డ్ అనే పదం ఇక్కడ చాలా యాప్ట్గా సరిపోతోంది. ఎందుకంటే ఈ సౌత్ పార్స్ అనేది కేవలం ఇరాన్కు సంబంధించిన ఆస్తి మాత్రమే కాదు, అది ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ రిజర్వాయర్లలో ఒకటి. దానిపై దాడి జరిగిన తర్వాత ఇరాన్ కూడా మౌనంగా కూర్చోలేదు కదా. అవును, ప్రతీకారం తీర్చుకుంది కదా. రైట్. ప్రతీకారంగా ఖతార్, అలాగే యుఏఈలోని ఇంధన వనరులపై దాడులు చేయడమే కాకుండా ప్రపంచ ఎకానమీకి ఒక గుండెకాయలాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఒక బ్లాకేడ్ని క్రియేట్ చేశారు. ఒక్క నిమిషం, అసలు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్కి అంత ప్రాముఖ్యత ఎందుకు అంటారు? అంటే ఒక చిన్న సముద్ర మార్గాన్ని అడ్డుకుంటే మొత్తం ప్రపంచం ఎందుకు వణికిపోవాలి? బేసిక్గా ఎందుకంటే ప్రపంచంలోని ముడిచమురు రవాణాలో దాదాపు 20–30% ఈ ఇరుకైన జలసంధి గుండానే వెళ్లాలి. దీని మూసివేస్తే ఏమవుతుంది? సప్లై చైన్ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇరాన్ దళాలు ఆ మార్గంలో అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. ఓ, అంటే డైరెక్ట్గా గ్లోబల్ సప్లైనే టార్గెట్ చేశారన్నమాట. అవును, సప్లై ఆగిపోతుందన్న భయంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్కు ఏకంగా $114కు ఎగబాకింది. ఆ ఇంపాక్ట్ నేరుగా మన కరెన్సీ మీద పడింది. చూశారంటే డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ 92.89కి పడిపోయింది. అంటే ఆ యుద్ధం తాలూకు వేడి మన భారత స్టాక్ మార్కెట్లను కూడా నేరుగా దహించిందన్నమాట. కరెక్ట్. దానికి తోడు మరికొన్ని కారకాలు కూడా యాడయ్యాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా 3.5% నుండి 3.7% వద్దే స్థిరంగా ఉంచడం దీనికి ఆజ్యం పోసింది. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి డబ్బులు తీసేసి అక్కడ పెడతారు కదా. అదే జరిగింది. దానికి తోడు మన దేశంలో హెచ్డిఎఫ్సి లాంటి అతిపెద్ద బ్యాంకుకు చెందిన ఒక ఉన్నతాధికారి అకస్మాత్తుగా రాజీనామా చేయడం, ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టామ్లా మారి మన భారత స్టాక్ మార్కెట్ ఏకంగా 3% మేర క్రాష్ అయ్యేలా చేశాయి. జూన్ 2024 తర్వాత ఇంత పెద్ద పతనం ఇదే మనం చూడటం. వావ్. మనమిందాక వొకాబులరీ, ఇడియమ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకోటి గుర్తొస్తుంది. ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం టు పాస్ ద రుబికాన్ లాంటిది, అంటే వెనక్కి తీసుకోలేని నిర్ణయం. మరిప్పుడు ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల పశ్చిమ దేశాలు
టు ఈట్ క్రో అంటే తమ తప్పును అవమానకరంగా ఒప్పుకొని వెనక్కి తగ్గే పరిస్థితి వస్తుందంటారా? అది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఎందుకంటే ఈ పరిణామాల వల్ల జీసీసీ మరియు ఇజ్రాయెల్తో భారతదేశం కుదుర్చుకోవలసిన 2 కీలకమైన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అదే ఎఫ్టీఏలు కూడా ఆగిపోయాయి కదా? అవును, వాళ్ళు వెనక్కి తగ్గుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ బేసిక్గా గ్లోబల్ పాలిటిక్స్లో ఎకానమీ అనేది ఒక పెద్ద ఆయుధం. మనకి జరగాల్సిన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఆగిపోవడం వల్ల మన ఎగుమతులకు చాలా పెద్ద దెబ్బ ఇది. ఆస్పిరెంట్స్ ఈ జీఎస్ పేపర్ 2 and 3 యాంగిల్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా. ఇదంతా వింటుంటే ఒక విషయం అర్థమవుతోంది. ఒక పక్క గ్లోబల్ వార్స్ మన ఎకానమీని అదృష్టంగా దెబ్బతీస్తుంటే, మరోపక్క మన స్వంత భౌగోళిక సరిహద్దుల్లో కూడా కంటికి కనిపించని విధ్వంసమే జరుగుతోంది. ముఖ్యంగా మన ఇంటర్నల్ సెక్యూరిటీని చూస్తే. అవును, బార్డర్ సెక్యూరిటీ ఇప్పుడు పెద్ద ఇష్యూ. అదే కదా, మయన్మార్తో ఉన్న ఆ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ ఎఫ్ఎంఆర్ అంటాం కదా, దాన్ని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? గతంలో 16 కిలోమీటర్లు, ఆ తర్వాత 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా రెండు వైపులా ప్రజలు తిరిగే వెసులుబాటుండేది. దశాబ్దాలుగా ఉన్న సిస్టమ్ని అకస్మాత్తుగా రద్దు చేయడానికి కారణమేమిటి? ఇక్కడ మనం మళ్ళీ డాట్స్ని కనెక్ట్ చేయాలి. ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా మణిపూర్లో కూకీలు మరియు మైతేయుల మధ్య జరుగుతున్న తీవ్రమైన అల్లర్లకు, అంటే ఆ ఇన్సర్జెన్సీకి ఈ ఎఫ్ఎంఆర్కు బలమైన లింక్ ఉంది. 2 దేశాల సరిహద్దుల్లో ఒకే జాతికి చెందిన గిరిజనులు ఉన్నారన్న ఉద్దేశ్యంతో వారి సంబంధాలు తెగిపోకూడదని ఈ ఫ్రీ ఎంట్రీ ఇచ్చారప్పట్లో. మంచి ఉద్దేశ్యంతోనే ఇచ్చారు కదా? అవును, కానీ ఈ వెసులుబాటును కాలక్రమేణా తీవ్రవాద మూకలు, డ్రగ్ సిండికేట్లు వాళ్ల స్వార్థం కోసం వాడుకోవటం మొదలుపెట్టాయి. కానీ కేవలం ఒక రాష్ట్రంలోని అంతర్గత అల్లర్ల కోసం ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ని రద్దు చేస్తారా? ఇదొక అతిపెద్ద రియాక్షన్, ఓవర్ రియాక్షన్ కాదా? పైకలా అనిపించవచ్చు, కాని క్షేత్రస్థాయి వాస్తవాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని సోర్సెస్ చెబుతున్నాయి. ఇక్కడ ఏ పక్షం వహించకుండా ఫ్యాక్ట్స్ చూస్తే, ఇటీవల మిజోరాంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. మయన్మార్ నుంచి ఆయుధాలు సప్లై చేస్తూ డ్రోన్ల ఆపరేషన్లో శిక్షణ ఇస్తున్న 6 ఉక్రెయిన్, అలాగే ఒక అమెరికా జాతీయులను మన భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఓ, ఉక్రెయిన్ మరియు అమెరికా వాళ్ళ మిజోరాంలో? అవును, అంటే మన ఇంటర్నల్ గొడవల్లోకి విదేశీ శక్తులు ఎంత సులభంగా ప్రవేశిస్తున్నాయో చూడండి. మన అకాడమీ సోర్సెస్లో ఉన్న డేటా గమనిస్తే, మయన్మార్తో మనకున్న 1643 కిలోమీటర్ల సరిహద్దులో కేవలం 43 కిలోమీటర్లు మాత్రమే ఫెన్సింగ్, అంటే కంచె ఉంది. మిగతాదంతా ఓపెన్ బార్డర్. ఈ ఓపెన్ బార్డర్ అనేది మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి, అలాగే జాతీయ భద్రతకు ఒక పెద్ద ముప్పుగా మారింది. భౌగోళిక సరిహద్దుల్లో భద్రత లేకపోవడం ఎంత ప్రమాదమో, ఒక సామాన్యుడి ఆర్థిక భద్రతకు సరైన రక్షణ కవచం లేకపోవడం కూడా అంతే ప్రమాదమనిపిస్తోంది. నేనెందుకీ మాట అంటున్నానంటే, ఉపాధి పథకాల విషయంలో ఒక పెద్ద మార్పొచ్చింది. మీరు ఎన్జీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో వచ్చిన కొత్త చట్టం గురించి మాట్లాడుతున్నారు కదూ? ఎగ్జాక్ట్లీ. పల్లెల్లో ఉపాధి కల్పించే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా గ్రామీణ్ యాక్ట్, అంటే సింపుల్గా VBGRA లేదా రామజీ యాక్ట్ అని పిలుస్తున్నారు కదా, ఆ కొత్త చట్టం తెచ్చారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఒక వాదన ఉంది. అసలు మెకానిజం పరంగా ఇందులో వచ్చిన మార్పులేమిటి? యూపీఎస్సీ మెయిన్స్ కోణంలో దీన్ని ఎలా చూడాలి? మెకానిజం పరంగా చూస్తే ఇది చాలా ఫండమెంటల్ షిఫ్ట్ అండి. పాత ఎన్జీఎన్ఆర్ఈజీఎస్ చట్టం అనేది ప్యూర్గా డిమాండ్ బేస్డ్. అంటే ఒక పౌరుడు నాకు పని కావాలని అడిగితే ప్రభుత్వం కల్పించి తీరాలి, అది వాళ్ల చట్టబద్ధమైన హక్కు. కానీ ఈ కొత్త రామ్జీ యాక్ట్ సప్లై బేస్డ్గా మారింది. సప్లై బేస్డ్ అంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఎంతుంటే ఆ బడ్జెట్ పరిమితుల్లోనే పని కల్పిస్తారు. అదేంటి? ఉపాధి హామీ అంటే పని అడిగితే ఇవ్వడం పౌరుడి హక్కు కదా. ఇప్పుడు బడ్జెట్ ఉంటేనే ఇస్తామనడం ఆ పథకం అసలు ఉద్దేశ్యాన్నే నీరుగార్చడం కాదా? బేసిక్గా ఇది ఒక రకంగా వెనక్కి అడుగు వేయడమే కదా. ఖచ్చితంగా. విమర్శకులు అడుగుతున్న మెయిన్ పాయింట్ కూడా ఇదే. దీన్ని మనం ఇంపార్షియల్గా అనలైజ్ చేస్తే, పని దినాలను 100 నుండి 125కు పెంచామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిధుల వాటాలో చేసిన మార్పు ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఒక 100 రూపాయల ఖర్చయితే కేంద్రం 90 రూపాయలు, రాష్ట్రాలు 10 రూపాయలు భరించేవి. 90:10 రేషియో. అవును, కానీ ఇప్పుడు ఆ నిష్పత్తిని 60-40కి మార్చారు. అంటే రాష్ట్రాలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుంది కదా. ఇక్కడ వస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే,
కేంద్ర ప్రభుత్వం ఎన్నికలున్న రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు పంపిణీ చేసి మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టే అవకాశం ఉందని. ఇలాంటి సప్లై బేస్డ్ మోడల్స్లో ఆ పక్షపాతానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. సరే, ఉపాధి పథకాల లెక్కలు ఇలా ఉంటే అసలు మన దేశ ఆర్థిక వృద్ధి లెక్కలనే మార్చేస్తున్నారు కదా రీసెంట్గా. మన జీడీపీ బేస్ ఇయర్ను 2011-12 నుండి 2022-23కి మార్చారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? నంబర్లు పెద్దగా చూపించుకోవడానికా, లేక ఇందులో ఏదైనా శాస్త్రీయత ఉందా? దీని వెనుక చాలా స్పష్టమైన శాస్త్రీయత ఉందనే చెప్పాలి. ఒక దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసుకోవడానికి ఒక స్థిరమైన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ బేస్ ఇయర్ మార్చడానికి ప్రధాన కారణం హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. అంటే మన ఇంటి ఖర్చుల సర్వేనా? అవును. సింపుల్గా చెప్పాలంటే 2011లో మన ఖర్చులు వేరు, ఇప్పుడు మన ఖర్చులు వేరు. దశాబ్దం క్రితం మనం అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కొనలేదు, ఓలా లేదా ఉబేర్ క్యాబ్స్ వాడలేదు గదా. కానీ ఇప్పుడు ఆ డిజిటల్ ఖర్చులు ప్రతి ఇంకో చాలా సాధారణమైపోయాయి. ఈ కొత్త రకం ఖర్చులను ఆ పాత బేస్ ఇయర్ లెక్కించలేకపోతోంది. అంటే మన ఖర్చుల ప్యాటర్న్ మారింది కాబట్టి కొలబద్దను కూడా మారుస్తున్నారు. ఇక్కడ నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. బేస్ ఇయర్ ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటారు? చాలా మంచి పాయింట్ అడిగారు. ఎకానమీ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఇప్పుడున్న ధరల ప్రకారం లెక్కించేది నామినల్ జీడీపీ. అయితే అందులో ధరల పెరుగుదల అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా కలిసుంటుంది. ఆ ద్రవ్యోల్బణాన్ని తీసేయడానికి మనం జీడీపీ డిఫ్లేటర్ని వాడతాం. ఓకే, జీడీపీ డిఫ్లేటర్. రైట్. అప్పుడు వచ్చేదే రియల్ జీడీపీ. బేస్ ఇయర్ని 2022-23కి తీసుకురావడం వల్ల ఆ డిఫ్లేటర్ ఖచ్చితంగా పనిచేసి వాస్తవంగా దేశంలో వస్తువుల ఉత్పత్తి పెరిగిందా లేక కేవలం ధరలు మాత్రమే పెరిగాయా అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది మనకు. అంతా బానే ఉంది, కానీ నాకొక చిన్న డౌట్ వస్తోందిక్కడ. మనం ఓలా క్యాబ్ ఎక్కినా, అమెజాన్లో ఆర్డర్ చేసినా అవన్నీ జీడీపీలో కలుస్తున్నాయి సరే. కానీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనం చేసే ప్రతి లావాదేవీని ఆదాయ పన్ను శాఖ, ఐటీ డిపార్ట్మెంట్ ఎలా పసిగడుతోంది? అసలు మన ఆర్థిక జాతకాలను ప్రభుత్వం ఎలా ట్రాక్ చేస్తోంది? ఇక్కడే టెక్నాలజీ యొక్క అసలు విశ్వరూపం బయటపడుతుంది. దీన్నే ప్రాజెక్ట్ ఇన్సైట్ అంటారు. పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి ఐటీ శాఖ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వాడుతోంది. ఏఐని వాడుతున్నారా ట్యాక్స్ కోసం? అవునండి. మనం వాడే క్రెడిట్ కార్డులు, ఆస్తులు రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ చెల్లింపులు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ వీటన్నింటినీ ఏఐ ఆల్గారిథమ్స్ కనెక్ట్ చేసి ప్రతి పౌరుడికి ఒక 360 డిగ్రీల ప్రొఫైల్ని తయారు చేస్తాయి. ఎవరైనా తమ ఐటీ రిటర్న్స్లో చూపించిన ఆదాయం కంటే వారి డిజిటల్ ఖర్చులు ఎక్కువగా ఉంటే సిస్టమ్ ఆటోమేటిక్గా రెడ్ ఫ్లాగ్ చేసి వాళ్ళకి నోటీసులు పంపుతుంది. కానీ ఏఐకి సొంత బుద్ధి ఉడుదుగనా? అది కేవలం మనమిచ్చిన డేటాను బ్లైండ్గా ప్రాసెస్ చేస్తుంది. మరి రేపు పొద్దున్న ఏఐ సిస్టమ్ ఆ డేటాని తప్పుగా అర్థం చేసుకుని ఒక సామాన్య ఉద్యోగికి ₹1 కోటి పన్ను కట్టమని నోటీసు పంపితే పరిస్థితేంటి? బేసిక్గా అదే ఇందులో ఉన్న అతిపెద్ద లోపం. దీన్నే టెక్నికల్గా ఆల్గారిథమిక్ బయాస్ అంటారు. అంటే ఆల్గారిథం చూపించే పక్షపాతం. ఒకవేళ ఏఐ తప్పు చేసి నోటీసిస్తే అది సిస్టమ్ చేసిన తప్పు అని మొరపెట్టుకోవడానికి మన దగ్గర సరైన అంబుడ్స్మెన్ వ్యవస్థ లేదు. అంటే అపీల్ చేసుకోవడానికి? అవును. మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, సర్, నేను మాన్యువల్గా తప్పు చేయలేదు, మీ సిస్టమ్ నా డేటాను తప్పుగా చదివింది అని చెప్పి దాన్ని సవాలు చేసే మాన్యువల్ ఓవర్ రైడ్ మెకానిజం మన దేశంలో ఇంకా బలంగా లేదు. అదొక డేంజరస్ ట్రెండ్ అని చెప్పాలి. సరే, ఈ డిజిటల్ భయాలు పక్కన పెడితే అసలు మన ప్రాథమిక అవసరాల పరిస్థితి ఏమిటి? సోర్సెస్ ప్రకారం చూస్తే పైప్లైన్లు వేస్తున్నారు కానీ కుళాయిల్లో నీళ్లు రావడం లేదన్న తీవ్రమైన విమర్శలున్నాయి. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి రోజూ 55 లీటర్ల సురక్షితమైన నీళ్లు ఇవ్వాలన్న టార్గెట్ను 2024 నుండి ఏకంగా 2028కి ఎందుకు మార్చాల్సొచ్చింది? దీనిపై రీసెంట్గా పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఒక కఠినమైన వాస్తవాన్ని బయటపెట్టింది. ప్రభుత్వ లెక్కల్లో ఎక్కడ చూసినా కుళాయి కనెక్షన్లిస్తున్నారు. అది రికార్డ్స్లో కనిపిస్తోంది. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల ఆ కుళాయిల్లో చుక్క నీరు రావడం లేదు. సోర్స్లో నీళ్లు లేవు. ఎగ్జాక్ట్లీ. అందుకే కేవలం ఇనుప పైపులు వేస్తే సరిపోదు, సోర్స్ టు ట్యాప్ విధానం అవసరమని కమిటీ సూచించింది. అంటే నదులు, చెరువులు, సరస్సులను రక్షించుకుంటేనే కదా ఆ సోర్స్ నుంచి ట్యాప్కు నీరు వచ్చేది. ఈ మిషన్లో పారదర్శకత కోసం సుజలాం భారత్ అనే డిజిటల్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చారు. అవును, ప్రతి ఊరికి ఒక సుజల్గావ్ ఐడిని ఇస్తున్నారు కదా. రైట్.
ఇక్కడ నీటి సంరక్షణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రిలిమ్స్కి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తు చేసుకోవాలి. 2026కి గాను స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్, దీనిని వాటర్ నోబెల్ అని కూడా అంటారు, ఇది కన్సర్వేషన్లో విశేష కృషి చేసిన కావే మదానికి లభించింది. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఆస్పిరెన్స్. అయితే నీటి కొరత ఒక సమస్య అయితే మన దేశంలో ఆరోగ్య రంగంలో క్షయ అదే టీబీ వ్యాధి సృష్టిస్తున్న విధ్వంసం మరో పెద్ద సమస్య. సోర్సెస్లోని డేటా చూస్తుంటే ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధి వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా సామాజికంగా చాలా నష్టపోతున్నారు కదా. అవునండి, డేటా చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో 25% మన భారతదేశంలోనే ఉన్నాయి. మీరు 2024 రిపోర్ట్ తీసుకుంటే 27 లక్షల కొత్త కేసులు నమోదు కాగా 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వావ్, 3 లక్షల మంది! అవును, ఈ కేసుల్లో పురుషులు 54% ఉంటే మహిళలు 35% ఉన్నారు. నంబర్స్ పరంగా మహిళల శాతం తక్కువైనా వారెదుర్కొనే ఇంపాక్ట్ చాలా భయంకరం. వ్యాధి రాగానే వారిని కుటుంబ సభ్యులే దూరం పెడుతున్నారు. అంతకంటే ప్రమాదకరమైన విషయమేంటంటే ఊపిరితిత్తుల బయట వచ్చే ఎక్స్ట్రా పల్మనరీ టీబీ వల్ల మహిళల్లో వంధ్యత్వం అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలొస్తున్నాయి. అయ్యో, అంటే అది వాళ్ల జీవితాల్నే నాశనం చేస్తోందన్నమాట. అవును, దీనివల్ల వాళ్ల వైవాహిక జీవితాలు నాశనమవుతున్నాయి, సమాజంలో ఒక రకమైన స్టిగ్మా ఫేస్ చేస్తున్నారు. అందుకే 2019లో తీసుకువచ్చిన జెండర్ రెస్పాన్సివ్ ఫ్రేమ్వర్క్ మరియు ప్రస్తుత టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాలు కేవలం మందులివ్వడమే కాకుండా మహిళల సామాజిక పునరావాసంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కోసం వివక్షను ఎదుర్కొంటున్నట్లుగానే ఒకప్పుడు మన సమాజంలో ఒక వర్గం ప్రజలు కేవలం గుక్కెడు నీటి హక్కు కోసం భయంకరమైన వివక్షను ఎదుర్కొన్నారు. ఈ రోజుకి ఆ చారిత్రక పోరాటం జరిగి సరిగ్గా 99 ఏళ్లు పూర్తయ్యాయి. ఆస్పిరెంట్స్ గెస్ చేసే ఉంటారు, నేను మహత్ సత్యాగ్రహం గురించి మాట్లాడుతున్నాను. అవును, చరిత్రలో నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అది. జిఎస్ పేపర్ 1కి ఇది చాలా ఇంపార్టెంట్. 1927 మార్చి 20న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని చావదార్ చెరువు వద్ద చేసిన పోరాటమది. అంటరాని వారికి పబ్లిక్ చెరువుల్లో నీళ్లు తాగే హక్కు లేని ఆ రోజుల్లో ఆయన తన అనుచరులతో కలిసి స్వయంగా ఆ చెరువు నీటిని తాగి ఒక పెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికారు. కానీ నాకిక్కడ ఒక డౌట్. అంబేద్కర్ గారు అకస్మాత్తుగా ఒకరోజు వెళ్లి ఆ సత్యాగ్రహం చేయలేదు కదా. దానికి ముందు ఏదో చట్టపరమైన లేదా శాసనపరమైన ప్రయత్నం ఖచ్చితంగా జరిగి ఉంటుంది కదా. కరెక్ట్గా అడిగారు. దీనికొక ముఖ్యమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1923లో బాంబే శాసనసభలో ఎస్కే బోలే అనే నాయకుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని బోలే రిజల్యూషన్ అంటారు. బోలే రిజల్యూషన్. అవును, ప్రభుత్వం నిర్మించిన ప్రతి పబ్లిక్ చెరువు, స్కూలు, డిస్పెన్సరీలలో దళితులకు ప్రవేశం కల్పించాలనేది ఆ తీర్మాన ఉద్దేశ్యం. ప్రభుత్వం దాన్ని ఆమోదించినప్పటికీ క్షేత్రస్థాయిలో అగ్రవర్ణాల వ్యతిరేకత వల్ల అది ఏమాత్రం అమలు కాలేదు. అంటే చట్టమున్నా సామాజికంగా మార్పు రానప్పుడు ఆ వైఫల్యం నుండే మహత్ సత్యాగ్రహం లాంటి ఒక ప్రత్యక్ష పోరాటం పుట్టుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ. గతం నుంచి మనం ఇలాంటి సామాజిక పాఠాలు నేర్చుకుంటున్నాం. కానీ భవిష్యత్తు వైపు వెళ్లే సాంకేతిక దారిని మాత్రం ఇంకా ఇతరుల చేతిలోనే పెడుతున్నామనిపిస్తోంది. నేనిక్కడ జీపీఎస్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ని నమ్ముతాం. కానీ మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న మన స్వంత నావిగేషన్ సిస్టమ్ నావిక్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందని సోర్సెస్ చెబుతున్నాయి కదా. అసలక్కడ ఏం జరుగుతోంది? ఇది మన రక్షణ విభాగానికి చాలా ఆందోళన కలిగించే విషయం. సోర్సెస్లోని స్పష్టమైన సమాచారం ప్రకారం నావిక్ సిస్టంలో మొత్తం 11 ఉపగ్రహాలుంటే అందులో కేవలం 3 మాత్రమే ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. మిగతావి ఎందుకు విఫలమయ్యాయంటే నావిగేషన్కి అత్యంత కీలకమైన రుబీడియం అటామిక్ క్లాక్స్ ఫెయిల్ అవడం వల్ల. ఒక్క నిమిషం. నావిగేషన్కి ఈ అటామిక్ క్లాక్స్కి, అది కూడా పర్టికులర్గా ఈ రుబీడియం క్లాక్స్కి సంబంధమేమిటి? ఘడియారలాగితే స్పేస్లో మ్యాప్స్ ఎందుకు ఆగిపోతాయి? ఇది చాలా లాజికల్ ప్రశ్న. జీపీఎస్ బేసిక్గా ఎలా పనిచేస్తుందంటే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహం భూమి మీద ఉన్న మీ ఫోనుకొక సిగ్నల్ పంపుతుంది. ఆ సిగ్నల్ ఎంత సమయంలో మీ ఫోనుకి చేరిందో లెక్కకట్టి మీ దూరాల్ని, మీ లొకేషన్ని సిస్టమ్ గుర్తిస్తుంది. రైట్, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం లాగా. ఎగ్జాక్ట్లీ. కాంతివేగం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సమయమనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఉపగ్రహంలోని గడియారం
కేవలం ఒక మైక్రోసెకండ్ తప్పు చూపించినా సరే భూమి మీద మీ లొకేషన్ కిలోమీటర్ల మేర మారిపోతుంది. అందుకే అత్యంత ఖచ్చితమైన సమయాన్ని కొలిచే ఆ అటామిక్ క్లాక్స్ని వాడతారు. ఇప్పుడు మన నావిక్లో అవే ఫెయిల్ అయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి పంపడానికి ప్రయోగించిన NVS-02 శాటిలైట్ కూడా ఫెయిల్ అవ్వడంతో మన నావిగేషన్ పెద్ద ప్రమాదంలో పడింది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం టెక్నాలజీ కోసం విదేశీ సిస్టమ్స్ పైన ఆధారపడక తప్పని పరిస్థితి అన్నమాట. గ్లోబల్గా చూసుకుంటే అమెరికాకు GPS ఉంది, రష్యాకు గ్లోనాస్, యూరప్కు గెలీలియో, చైనాకు బీదౌ, జపాన్కు QZSS. ఇలా ఎవరి సొంత వ్యవస్థలు వారికి చాలా బలంగా ఉన్నాయి. ఒకవేళ రేపు ఏదైనా యుద్ధం లాంటి పరిస్థితి వస్తే అమెరికా మనకు తమ జీపీఎస్ని కట్ చేస్తే మన మిసైల్స్ దారి తప్పుతాయి. అందుకే రక్షణ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించడం మనకి చాలా అవసరం. ఖచ్చితంగా. సోర్సెస్లోని ప్రతి అంశాన్ని చాలా డీటెయిల్డ్గా వాటి వెనుకున్న మెకానిజమ్స్తో సహా మనం విశ్లేషించాం. ఈ సమాచారమంతా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మాత్రమే కాదు, చుట్టూ జరుగుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనుకునే అందరికీ ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. ఈరోజు మనం చర్చించిన అంశాలన్నింటినీ ఒకసారి కనెక్ట్ చేసి చూస్తే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది మనకి. అవును, ఒకవైపు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న విదేశీ యుద్ధాలు అదృశ్యంగా మన స్టాక్ మార్కెట్లను శాసిస్తున్నాయి. మరోవైపు ఎవరికీ కనిపించని కృత్రిమ మేధస్సు, అదే AI, మన పన్నుల వ్యవహారాలను, ఆర్థిక జాతకాలను ట్రాక్ చేస్తోంది. ఇంకోవైపు చూస్తే అత్యంత కీలకమైన మన సొంత ఉపగ్రహ వ్యవస్థలు అంతరిక్షంలో విఫలమై ఇతరుల మీద ఆధారపడేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితులన్నిట్నీ గమనిస్తే భవిష్యత్తులో మన దైనందిన జీవితంపై మనకు పూర్తి సార్వభౌమాధికారం ఉంటుందా, లేక టెక్నాలజీ, గ్లోబల్ శక్తులకు మనం కేవలం ఒక డేటా పాయింట్గా మిగిలిపోతామా అన్నది చూసేవాళ్లందరూ లోతుగా విశ్లేషించుకోవాల్సిన అంశం. Thank you for watching. If you like this video, share, subscribe.